హలో అండి, నా పేరు సౌమ్య. ఈరోజు నేను మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా ఈజీగా చేయాలో చేసి చూపిస్తా. రండి చూసేద్దాం. ముందుగా రైస్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దానిలో హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, ఒక లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోవాలి. దానిలో కొద్దిగా ఆయిల్, తగినంత సాల్ట్ వేసి మిక్స్ చేసి వాటర్ బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యేలోపు వేరే స్టవ్ మీద బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. అది వేడయ్యాక హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ దానిలో కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక మనకి నచ్చితే మిల్ మేకర్, ముందుగా వాటర్లో సోక్ చేసుకున్న మిల్ మేకర్ తీసుకొని వేసుకోవాలి. ముందుగా మనం క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసిన మష్రూమ్స్, కొద్దిగా పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు వాటర్ మరుగుతున్నాయి కదా, దానిలో మనం 1 అవర్ ముందుగా సోక్ చేసిన బాస్మతి రైస్ వేసుకొని మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేయాలి. మష్రూమ్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దానిలో ఫ్రెష్గా కర్డ్ 3 స్పూన్స్ కర్డ్ వేయాలి. టూ స్పూన్స్ ధనియాలు జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేయాలి. రైస్ 80% బాయిల్ అయ్యిందేమో చూసుకోవాలి. 80% బాయిల్ అయితే స్లోగా నేను చూపించిన విధంగా స్లోగా తీసి బిర్యానీ గిన్నెలో వేయాలి. పైనుండి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ గీ, లెమన్ పిండుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి ఏదైనా వెయిట్ పెట్టి ఆవిరి బయటకు పోనివ్వకుండా 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. నెక్స్ట్ దాన్ని జాగ్రత్తగా ఒక తవ్వ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ దమ్ చేయాలి. అంతే అండి, గుమగుమలాడే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ. దీన్ని వేడిగా ఉన్నప్పుడే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.